ప్రేక్షకులందరికీ నమస్కారం. అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. జాతక చక్రంలో గ్రహాలు మారుతూ ఉంటాయి. ఎన్నో సమస్యలు మొదలవుతాయి. అనేక కష్టాలు ప్రారంభమవుతాయి. వీటన్నింటికి చాలా సులువైన మార్గం ద్వారా, నాగశాస్త్రం ద్వారా పరిహారాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష్యులు, దత్త ఉపాసకులు, నాగశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ సన్నిధానం లక్ష్మీకాంత శర్మ గారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. యేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్యవ్రతాసక్తమవధూతస్వరూపిణం. జయ గురు దత్తాత్రేయాయ నమః. గురుగారు, అనుగ్రహం కార్యక్రమంలో ప్రతిరోజు ఒక సమస్యను తీసుకొని ఆ సమస్యకు సవివరంగా శాశ్వత పరిష్కారం అందిస్తున్నారు. మరి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించండి గురుగారు. ఈరోజు కార్యక్రమంలో మనకు స్థిరాస్తికి సంబంధించి ఏళ్ల తరబడి వస్తుందా రాదా వస్తుందా రాదా రావాలి అనే కోరికలో జీవించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆస్తి రావాలి, పొలం రావాలి, ఇల్లు సగం వాటా రావాలి, లేదా మనకు కోర్టులో కేసులో నడుస్తుంది, ఆ ఆస్తి నా వశం అవ్వాలి. ఇలా ఆ కోరికలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు, స్థిరాస్తి రావాలి అని సంకల్పంలో ఉన్నటువంటి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా వాళ్ళకి పరిహారం ఇవ్వబోతున్నాను. స్థిరాస్తి రావడానికి, ఆస్తిపరంగా ఉన్న చిక్కులు తొలగిపోవడానికి, మీకు ఎంతైతే రుణం ఉందో ఆ రుణం ఖచ్చితంగా మీరు ఇగో ఈ ఆస్తి మీకు ఇది రావాలి, ఇది తినాలి అనేటటువంటి రుణం మీకుంది, అది తప్పనిసరిగా వెంటనే మీ దరికి రావడానికి ఇవాళ నేను చెప్పే పరిహారం చాలా ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా మీకు ఒక స్థలం ఉంది, అది ఎవరో కబ్జా చేశారు, లేదా ఆ స్థలం మీద ఏదో కేసులు ఉన్నాయి, లేదా మీకు అమ్మిందే ఒక నలుగురికి అమ్మారు అదే స్థలము. దాని గురించి మీరు పెట్టిన డబ్బు అయితే నిజం. అప్పు తెచ్చి నానా కష్టపడి రూపాయి కూడబెట్టి ఆ పెట్టిన డబ్బు అయితే నిజం. ఆ డబ్బు కష్టపడినటువంటి సొమ్ము వృధా పోకుండా, నష్టపోకుండా ఆ ఆస్తి మీ వశం అవ్వడానికి ఇవాళ పరిహారం ఉపయోగపడుతుంది. లేదా మీ తాతగారి ఆస్తుంది, లేదా మీ తండ్రి ఆస్తుంది మీ అన్నయ్యకు మీకు రావాలి, లేదా మీ చెల్లెలికి మీకు రావాలి. అది రావాలి అంటే, సమానంగా రావాలి అంటే, ఎవరికి అన్యాయం కాకుండా రావాలి అంటే ఈ పరిహారం చేసుకోవాలి. ఆస్తి సంబంధించిన ఏ చికాకైనా సరే దీంతో తాడో పేడో తేలిపోతుంది, ఆ చికాకు తొలగిపోతుంది. ఏం చేయాలో తెలుసా? అసలు పరిహారం ఏంటో తెలుసా? మీరు ఒకటి, మీ ఇంట్లో బంగారు లక్ష్మీ ప్రతిమ ఉంటే అది, లేదా ఒక వెండివి కూడా లక్ష్మీ అమ్మవారివి చాలామంది ఇళ్లల్లో ఉంటున్నాయి. వెండి లక్ష్మీ అమ్మవారి విగ్రహమో ప్రతిమ ఉన్నో, వెండి లక్ష్మీ అమ్మవారి విగ్రహమో ప్రతిమ ఉన్నా ఓకే. లేదు, ఇవేవీ లేవు, లక్ష్మీ స్వరూపము, మనం డబ్బుని లక్ష్మీ స్వరూపం అని భావిస్తాం కదా. ఒక రూపాయి కాయను, 2 రూపాయల కాయను, 5 రూపాయల కాయను, అదైనా సరే దాన్ని తీసుకొని ఒక బాక్స్, అంటే మీరు ఒక స్టీల్ బాక్స్ కానీ, ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ, ఏదైనా సరే నాకు పరిహారం అవ్వాలి. ప్లాస్టిక్ వాడొచ్చా అండి, వాడకూడదా అండి, స్టీలే వాడాలా, ఇవన్నీ ఏం లేవు. నాకు కావాల్సింది మీకు ఆస్తి సంబంధించి ఏ చికాకులు, ఆస్తి సంబంధితమైనటువంటి గొడవలు తొలగిపోవాలి. అదే నా సబ్జెక్ట్. అయితే మీరేం చేయాలంటే ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదా స్టీల్ డబ్బా కానీ తీసుకొని అందులో ఈ రూపాయి కాయనైతే రూపాయి కాయను, బంగారు లక్ష్మీ ప్రతిమ అయితే బంగారు లక్ష్మీ ప్రతిమ, లేదా వెండి లక్ష్మీదేవి అయితే వెండి లక్ష్మీదేవిని పెట్టి ప్రతిరోజు స్నానం అవ్వగానే, భార్య కానీ భర్త కానీ ఎవరో ఒకళ్ళు ప్రతిరోజు స్నానం అవ్వగానే బొట్టు పెట్టుకొని దీపాన్ని ముట్టించి వెంటనే ఒక చెమిచెడు తేనె దాని మీద వేయాలి. చెమిచెడు తేనె, మధు అంటారు దాన్ని, తేనె.
ఆ తేనెని ఒక చెంచాడు ఆ విగ్రహం పైన వేయాలి. అలా మీరు ఏ రోజైతే మొదలు పెడతారో బాగా వినండి, చాలా శ్రద్ధగా వినాలి ఈ పాయింట్. మీరు ఏ రోజైతే మొదలు పెడతారో ఆ రోజు నుంచి 56 రోజుల పాటు ఆపకుండా, మధ్యలో ఏ ఆటంకం రాకుండా ఎవరో ఒకళ్ళు తేనె ఒక చెంచాడు వేస్తూనే ఉండాలి. పొద్దున్నే మీరు వెంటనే, అంటే మేము టిఫిన్ చేసి అయ్యో మర్చిపోయాం, ఇప్పుడు టిఫిన్ చేసాం, వెంటనే గుర్తొచ్చింది వేస్తామంటే కుదరదు. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలంటే, ఉదాహరణ 18 రోజులు క్రమం తప్పకుండా ఒక వ్యక్తి తేనె వేశాడు, అమ్మవారి పైన తేనెతో అభిషేకం చేశాడు, ఒక చెంచాడు తేనె వేశాడు. 19వ రోజు మర్చిపోయి టిఫిన్ చేసేసాడు. టిఫిన్ చేశాక గుర్తొచ్చింది, పనికిరాదు. ఈ 18 రోజులు బూడిదలో పోసిన పన్నీరే. మళ్ళీ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేయాలి. కన్ఫామ్, ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ విషయంలో మీరు ఏం చేయాలి అంటే, ఎవరో ఒకళ్ళు గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా మేము ఈ పరిహారం చేయగలము అంటేనే చేయండి. కానీ కన్ఫామ్ 56 రోజుల్లో ఖచ్చితంగా మీకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. మీ ఆస్తి విషయంలో మీకు క్లారిటీ వస్తుంది. మీకు ఆస్తి సంబంధితమైనటువంటి సమస్య విముక్తవుతుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేయగానే, తలస్నానం చేసినా ఓకే, తలస్నానం చేయకున్నా ఓకే, స్నానం చేయగానే దీపం ముట్టించండి. ఏ ధర్మ కార్యక్రమం చేయకూడదు, ఏది చేసినా పనికిరాదు. అందుకే బొట్టు పెట్టుకొని దీపాన్ని ముట్టించిన వెంటనే ఆ అమ్మవారికి ఒక చెంచాడు తేనె వేస్తే చాలు. ఎంత ప్రీతియో అమ్మవారికి తేనె అంటే. ముఖ్యంగా తేనెతోని ఆ అమ్మవారికి అభిషేకం చేస్తే స్థిరాస్తి, ఆస్తి సంబంధితమైనటువంటి చికాకులు తొలగిపోయి స్థిరాస్తులు సంభవిస్తాయి. పూర్వీకుల నుంచి వచ్చే ధనం సంభవిస్తుంది. అయితే 56వ రోజు పూర్తి కాగానే, 56 రోజులు చేయమన్నాను కదా, అప్పటికి మీరు రోజు ఒక చెంచా వేస్తే మీకు ఒక లీటర్ తేనో అవ్వచ్చు, లేదా పావు లీటరో మనం చెంచా నిండా వేసే దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఆ తేనెని 56 రోజులు పూర్తవగానే 57వ రోజు, మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు, 57వ రోజు ఆ రూపాయి బిల్లు అయితే రూపాయి బిల్లుని తీసేయండి, లేదా బంగారు లక్ష్మీ ప్రతిమ అయితే బంగారు లక్ష్మీ ప్రతిమను తీసేయండి, లేదా అమ్మవారి వెండి విగ్రహం అయితే దాన్ని తీసేసి కడిగేసి, మరి బంగారుది అయితే లోపల దాచడము, రూపాయి అయితే లోపల బీరువాలో పెట్టడము, లేదా అమ్మవారిది వెండిది అయితే పూజా మందిరంలో పెట్టుకోవడం. పెట్టిన తర్వాత తేనెని తీసుకొని ఏం చేయాలి, ఆ తేనెని తీసుకొని శివాలయంలో 57వ రోజు స్వామికి తేనెతోనే అభిషేకం చేయించండి. ఆ తేనెతోని ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయించండి. మీ గోత్రము, మీ పేరు, ఎవరికైతే ఆస్తి రావాలో, ఎవరికైతే స్థిరాస్తి సమస్య ఉందో వారి పేరు, వారి గోత్రం చదివించి ఆ తేనెతోని ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయిస్తే ఈశ్వర ఐశ్వర్య ప్రదాత, పరమేశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. పరమేశ్వరుడు అంటే లక్ష్మీదేవికి ప్రీతి. అసలు లక్ష్మీదేవి ప్రతిరోజు పూజించేదే పరమేశ్వరుణ్ణి. ఆ లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని అంతగా ఇస్తుంది అంటే దానికి పరమేశ్వర ఆరాధన చేయబట్టే. కాబట్టి తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిహారాన్ని సాధ్యమైనంత వరకు ఆస్తి సంబంధితమైనటువంటి చికాకులు ఎవరికి ఉన్నాయో వాళ్ళ ఆచరణలో పెట్టండి. ఖచ్చితంగా మీకు ఉపయోగంలో ఉంటుంది, ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది. కన్ఫామ్గా నేను చెప్పాను కదా, నియమం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఈరోజే మొదలు పెట్టండి, వారం తర్వాత మొదలు పెట్టండి, 10 రోజుల తర్వాత మొదలు పెట్టండి. కానీ మొదలుపెట్టినప్పటి నుంచి 56 రోజుల పాటు మాత్రం మధ్యలో ఆగకూడదు. అయ్యో మా బంధువుల పెళ్ళిళ్ళు ఉన్నాయండి, ఆ పెళ్ళిళ్ళు అయిపోయాక మొదలు పెడతాం, అదంతా మీ ఇష్టం. మీరు ఆ తేనెతోని అమ్మవారికి ఆ అభిషేకం, ఒక చెంచాడు తేనె వేశాక మీరు వెజిటేరియన్లోనే ఉండాలా, నాన్ వెజిటేరియన్లో ఉండాలా, లేదైనా ఏదైనా నియమాలు పాటించాలా, ఇవేమీ లేవు. జస్ట్ దీపం ముట్టియటం, ఒక్క చెంచాడు తేనె అమ్మవారికి వేయటం, మీ పని మీరు చూసుకోవటం అంతే. మీరు కానీ మీ భార్య కానీ మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు, కానీ ఆపకుండా ఖచ్చితంగా 56 రోజులు జరగాలి. మీ ఇంట్లో మీ తల్లి ఉంటుంది, వృద్ధురాలు, తల్లి చేయొచ్చు, మీ భార్య ఉంటుంది చేయొచ్చు, మీరు చేయొచ్చు, మీ అబ్బాయి చేయొచ్చు, మీ అమ్మాయి చేయొచ్చు. శుచిగా శుభ్రంగా స్త్రీలకు ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నప్పుడే చేయాలి. ఖచ్చితంగా తప్పనిసరిగా ఈ పరిహారాన్ని ఆచరించడం ద్వారా ఆస్తి సంబంధితమైనటువంటి సర్వదోషాలు తొలగిపోతాయి. ఆస్తి సంబంధితమైనటువంటి ఏ చికాకులు రావు. మీకు రావాల్సినటువంటిది న్యాయంగా మీకు అమ్మవారు ఇప్పిస్తుంది. ఆ తల్లి మీ యందు ఉంటుంది, ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతారు. ఖచ్చితంగా సకల దోషాలు, పీడలు విముక్తవుతాయి.
చాలా జాగ్రత్తగా ప్రతి మాటని గుర్తుపెట్టుకొని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. 57వ రోజు మాత్రం ఖచ్చితంగా పరమేశ్వరుడికి అభిషేకం జరగాలి. అది మన ఇంట్లోనే పూజా మందిరంలోనే చేయొచ్చు. పూజా గది లేదు, ఏదో ఒక చెక్క కొట్టామండి మేము, ఆ చెక్క మీదే దేవుడిని పెట్టుకుంటున్నాం, ఆ చెక్క మీదే ఈ బాక్స్ పెట్టండి. లేదా మేము ఒక చిన్నది దేవుడిది మందిరం తెచ్చుకున్నాం, ఆ మందిరంలోనే దేవుడిని పెట్టుకున్నాం, ఆ మందిరంలోనే ఈ బాక్స్ పెట్టండి. ఎక్కడ మీకు ఇంట్లో దేవుడు ఉంటే అక్కడ ఈ బాక్స్ని ఉంచండి. తప్పకుండా సాధ్యమైనంత వరకు ఈ పరిహారాన్ని వెంటనే మొదలు పెట్టండి దయచేసి. మీకు ఆస్తి సంబంధితమైనటువంటి, నేను చెప్పాను కదా, జస్ట్ 56 డేస్, 56 రోజుల్లోపు నేను మీకు మాటిస్తున్నాను. అంటే 56 రోజుల్లోపే మీకున్న కేసు ఫేవర్గా మీకు వచ్చేస్తుందనో, లేదా ఇంతవరకు మీకు యాంటీగా ఉన్న వ్యక్తి మీకు ఆస్తి మొత్తం అప్పచెప్తాడనో కాదు. 56 రోజుల లోపు మీకు ఒక రిజల్ట్ కనబడుతుంది. ఆ ఆస్తి మీకు రావడానికి మార్గం కనబడుతుంది. ఖచ్చితంగా మీకు న్యాయంగా వచ్చే ఆస్తి న్యాయంగా రావడానికి అవకాశాలు కనబడతాయి. కన్ఫామ్గా అమ్మవారు మీ యందు ఉంటుంది. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం చేత ఆ 57వ రోజు అభిషేకం చేయగానే ఇక ఆస్తి విషయంలో మీకు చికాకులన్నీ తొలగిపోతాయి. తప్పనిసరిగా నేను చెప్పినటువంటి పరిహారాన్ని దయచేసి సాధ్యమైనంత వరకు ఆచరించండి. గురువుగారు, మన అనుగ్రహం కార్యక్రమం ఎంతో పాపులర్ అయింది. ఎన్నో వేల మంది మీ మాటలు వినగానే అలా టీవీల ముందు కూర్చొని చూస్తూ ఉంటారు. మీ ప్రవచనాల ద్వారా, మీ పరిహారాల ద్వారా వాళ్లకున్న సమస్యలు, కష్టాలు తొలగిపోయాయి అని 4 మాటల రూపంలో ఓ వీడియో ఇచ్చారు. ఆ వీడియోని ఓసారి చూద్దాం గురువుగారు. అమ్మ అంటే ఒక అద్భుతం, అమ్మ అంటే ఒక ఆదర్శం. ఆ దేవదేవుడు భూలోకంలో ప్రతి ఇంటా కొలువై ఉండటానికి ఏర్పాటు చేసిన దైవం అమ్మ. సాక్షాత్తు అటువంటి వారే శ్రీ దత్త ఉపాసకులైన లక్ష్మీకాంత్ శర్మ గారి అమ్మగారు శ్రీ మారుతి గారు. ఆదర్శమూర్తి అయిన ఆ మారుతి గారి పేరు మీద ఏర్పాటు చేసినదే మారుతి సేవా సమితి. మారుతి సేవా సమితిని స్థాపించిన వారు శ్రీ దత్త ఉపాసకులు లక్ష్మీకాంత్ శర్మ గారు. కృషి, దీక్ష, పట్టుదలే పెట్టుబడిగా చేసుకుని మాతృమూర్తి మారుతి గారి అడుగుజాడల్లో నడుస్తూ శ్రీ లక్ష్మీకాంత్ శర్మ గారు ఉన్నత విద్యలు అభ్యసించారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో యజుర్వేదం, ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఏ వాస్తు, ఎంఏ సైకాలజీ వంటి డిగ్రీలు సాధించారు. పరిపూర్ణమైన మంచి మనిషిగా జీవిస్తూ ఆదర్శ భావాలతో నడుస్తున్న శ్రీ లక్ష్మీకాంత్ శర్మ గారిని ఎన్నో బిరుదులు, ఎన్నో అవార్డులు వరించాయి. జ్యోతిష్యరత్న, జ్యోతిష్య విభూషణ బిరుదులు, అబ్దుల్ కలాం అవార్డు ఆయన సాధించారు. లోకాన్ని నిజంగా ప్రేమించే వ్యక్తి లోక కళ్యాణం కోసం తపన పడతారన్నది సత్యం. ఆ సత్యాన్ని నిజం చేస్తూ జీవిస్తున్న వ్యక్తి మన శ్రీదత్త ఉపాసకులు లక్ష్మీకాంత్ శర్మ గారు స్థాపించిన సంస్థే మారుతి సేవా సమితి. 2010లో ఒక విత్తనంగా మొదలైన ఈ మారుతి సేవా సమితి సంస్థ ఒక వృక్షంలా ఎదుగుతూ ఉంది. ఎంతో మందికి నీడనిస్తూ, అన్నార్తులకు ఆకలి తీరుస్తూ, విద్యనందిస్తూ, ఆరోగ్య భరోసాలు చూస్తూ మంచి సంకల్పంతో అడుగు ముందుకు వేస్తోంది మారుతి సేవా సమితి. మానవ సేవయే మాధవ సేవ అన్న మాటలు ఆచరిస్తూ పేదవారికి నిత్యాన్నదానంని అత్యంత గొప్ప కార్యక్రమంలా చేస్తూ ఆకలిగొన్న వారికి పట్టెడన్నం పెట్టే పుణ్య భాగ్యాన్ని నోచుకుంటోంది. మారుతి మెడికల్ క్యాంప్ని ప్రతి ఏటా నిర్వహిస్తూ పేద ప్రజలకు ఆరోగ్యదాయనిగా నిలుస్తూ ఉంది. మారుతి ఎడ్యుకేషన్ ద్వారా ఉచిత విద్యను అందిస్తూ భవిష్యత్ తరాలకు బాటలు వేస్తుంది మారుతి సేవా సమితి. మారుతి జ్యోతిష్యాలయం ద్వారా ఎంతో మందికి జ్యోతిష్యం చెబుతూ భూత భవిష్యత్ వర్తమాన కాలంలో సంగతులు వివరిస్తున్నారు. తద్వారా ఎందరో అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఈ లోకంలో చాలామంది మంచిగా బ్రతుకుతున్నారు, కానీ కొంతమందే మంచి చేస్తూ బ్రతుకుతున్నారు. అటువంటి మానవత్వం ఉన్న మనిషిగా జీవిస్తూ మాతృమూర్తి మారుతి గారి ఆశయ సాధనే ధ్యేయంగా నిత్యం ఆచరిస్తూ మారుతి సేవా సమితి కోసం పాటుపడుతున్న శ్రీదత్త ఉపాసకులు శ్రీ లక్ష్మీకాంత్ శర్మ గారు.
నమస్కారం అండి, నా పేరు స్వాతి, మాది ఖమ్మం డిస్టిక్. అనుగ్రహ ప్రోగ్రాం చూడకముందు నేను స్టడీలో బాగా వీక్గా ఉండేదాన్ని. గురువుగారు ఒక రెమెడీ చెప్పారు, దీన్ని నేను పాటించాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఎందుకంటే నేను చదివింది చాలా బాగా గుర్తుంటుంది. గురువు గారికి ధన్యవాదములు. హలో, నమస్కారం అండి. నా పేరు మధుకుమార్, మా బ్రదర్ నరేంద్ర కుమార్. మేము విజయవాడ నుంచి వచ్చాం. మేము ఫస్ట్ చాలా కష్టాల్లో అప్పుల పాలు అయిపోయి ఉన్నామండి. మా నాన్నగారు ఆరోగ్యం బాగోక మేము తర్వాత గురువుగారు చెప్పిన పరిష్కారాలు వేరే వాళ్ళు చెప్పడం వల్ల మేము అవి ఫాలో అవటం వల్ల చాలా మెరుగ్గా అనిపించి గురువుగారిని కలుద్దామని ట్రై చేసిన అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదండి మాకు. ఇప్పుడు ఎట్టకేలకు గురువుగారికి అపాయింట్మెంట్ ఒక 10 రోజుల తర్వాత దొరికిందండి మాకు. మా చదువుల గురించి కష్టాలు వచ్చి కలుద్దామని చాలా ప్రయత్నించగా 10 రోజులకు అవకాశం వచ్చింది మాకు. ఇప్పుడు సముద్రంలో కలపమనే చిన్న పరిష్కారం వల్ల మాకు చాలా మార్పు తెలిసింది. మళ్ళీ చదువులు ఇబ్బందుల వల్ల మళ్ళీ గురువుగారిని కలిసి దీనికి పరిష్కారం తీసుకొని మేము చదువులు గట్టెక్కిస్తామని అనుకుంటూ ఆయనతో మాట్లాడితేనే చాలండి, మనసు తన్మయం అయిపోద్ది. కష్టాలన్నీ తీరిపోయినట్టే ఆయనతో మాట్లాడితే. అది ఆయనలో ఉన్న మహత్యం. మారుతి జ్యోతిషాలయం దినదినంగా పైకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను స్వామి. రోజు 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 ముందుకెళ్ళాలి. జయ గురుదత్త. సన్నిధానం లక్ష్మీకాంత శర్మ గారికి నా ధన్యవాదాలు. నేను అనంతపురం జిల్లా కదిరి నుంచి వచ్చాను. నా పేరు ప్రణీత్ కుమార్. నేను గత 4 సంవత్సరాల నుంచి ఒక ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం వల్ల బాధపడుచున్నాను. పోయిన సంవత్సరం నవరాత్రి అప్పుడు నేను సన్నిధానం లక్ష్మీకాంత శర్మ దగ్గరికి స్వామి దగ్గరికి రావడం జరిగింది. స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత నా జాతక పరిశీలన చేసి నాకు సంబంధించినటువంటి అదృష్ట దైవాన్ని, అదృష్ట యంత్రాన్ని నాకు ఇవ్వడం జరిగింది. దానివల్ల నేను ఎగ్జామ్ పాస్ అయ్యి ఇప్పుడు సర్టిఫికెట్ కూడా అప్లై చేసుకునేసి జాబ్ కొరకు ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా నేను స్వామివారి మీద పెట్టుకున్న నమ్మకం వల్ల జరిగింది. జై గురుదత్త. సంవత్సరం నుంచి మా గురూజీ మాకు సహాయపడుతున్నారు. ఆరోగ్యపరంగా దేనికైనా తను ఉండడం వల్ల చాలామంది ప్రజలకి సాయం అందుతుంది. సో మేము ప్రజలకి సహాయపడుతున్నామని తెలుసుకొని మేము గురూజీ దగ్గరికి వచ్చాము. ఇలా ఉండడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుంది. మారుతి సేవా సమితి అనే ఒక ట్రస్ట్ని స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు ఒక 3 సంవత్సరాల క్రితం నుంచి ఆచరిస్తూనే ఉన్నాం. అయితే మనం చేసేటటువంటి సేవని గురించి ప్రత్యేకంగా మనము ఇవాళ రోజుని సేవ చేశాము అని మనం ఏనాడు కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నా తండ్రికి నేను ఒకటే మాట ఇచ్చాను, ఒకనాడు ఈ సేవా సమితి ద్వారా అనేక మందికి నిజంగా ఈ సేవ అందితే అదే రోజు ఖచ్చితంగా అనేక మందికి ఏదో విధంగా తెలుస్తుంది. అవాల్టి రోజు ఈరోజు వచ్చింది. నిజంగా ఈ దేవాలయంలో ఇక్కడ మారేడుపల్లిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి మంగళవారము గురువారము శాశ్వతంగా అన్నదానం చేస్తాను. అది నాకుగా నా మనసుకి సంకల్పం కలిగింది. నేను చేయగలనేమో నా సేవా సమితి ద్వారా అనేక మందికి ఒక ముద్ద అన్నమే కదా పెట్టేది. ఎంతోమందికి మెడికల్ పరంగా, ఒక వైద్య పరంగా, విద్యాపరంగా అనేక రకాలుగా సేవ అందుతుంది మారుతి సేవా సమితి ద్వారా. ఈ దేవాలయంలో కూడా కొన్ని దేవాలయాలు ప్రారంభం చేశాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఖచ్చితంగా నాకు శక్తి ఉన్నంత వరకు సేవా సమితి ద్వారా అనేక సేవలు అందిస్తాను, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాను అని చెప్పి వాగ్దానం చేశాను. గురుగారు, మీరు ఎంతో బిజీగా ఉండి కూడా మా కోరిక మేరకు మా ఛానల్కు వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో గొప్ప విషయాలను చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. జయ గురు దత్తాత్రేయ. చూశారు కదా, ఇది ఇవాల్టి అనుగ్రహం కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.